తెలంగాణలో కొంపలు గులుస్తున్న కాంగ్రెస్ పార్టీ. అవును, గత కొద్ది రోజులుగా తెలంగాణలో అయితే ఈ హైడ్రా సంచలనాలు సృష్టించిందని చెప్పేసి మీడియాలో అయితే తెగ బిల్డప్ అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇంకా ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి అసుద్దీన్ ఓవైసీ అక్రమ కట్టడాలు కట్టినాడు కదా, ఈ ఫాతిమా కాలేజీలు చెరువు పైన, ఆ కాలేజీలు అయితే కనపరాలేదు. తర్వాత మల్లారెడ్డి కట్టిన కాలేజీలు కూడా ఇలా కళ్ళకు కనపరాలే. పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటే అది ఎప్పుడో ఇందిరమ్మ ఇచ్చిందంట. మరి ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఆ గుడిసెల్ని ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి దానిని కూల్చేసేసి ఆ ప్రజలను రోడ్ల మీదకి వేయడం అన్నది ఎంతవరకు న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. అంత దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారికి అసుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజీలపైన టచ్ చేయమని చెప్పండి, ఒక ప్రళయమే జరుగుతుంది. మరి అసుద్దీన్ ఓవైసీకి ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయం ఆ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడుగుతున్నారు పేద మహిళలు, పేద ప్రజలైతే. ఈ హైడ్రా చేస్తున్నటువంటి ఈ మహాపాపాలను, ఘోరాలను కూడా తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ప్రజలు చేస్తారు.